ఇప్పటికి కూడా బాబు పడుకున్నాడు. ఇదే బాబుకు బ్రష్ చేయించుకో అంటది. రియల్ గా నా చెవులారని నేను విన్నా. నా కొడుకు పిలిచింది, డాడీ నన్ను బయటికి తీసుకెళ్ళా, డాడీ ఎప్పుడు ఇక్కడనే ఉంటారు డాడీ అంటే. వెళ్ళాలంటే కార్లో తీసుకెళ్ళాలంటే 4-5 వేలు లేదు కారు రాదు. అట్లా కూడా డాడీ ఎందుకు పైసలు వేస్ట్ 4-5 వేలు వద్దు డాడీ అని వాడుకుంటూ ఇట్లనే ఉన్నాడు, సెల్లు చూసుకుంటా. దాదాపు నేను 2 months అవుతుంది ఇంటర్వ్యూ చేయక. మానేద్దాం అనుకున్నాను, ఇంటర్వ్యూ చేయడమే మానేద్దాం అనుకున్నాను. బికాజ్ ఆఫ్ ద థింగ్స్ గోయింగ్ అరౌండ్ ఇన్ అవర్ సొసైటీ. ఒకే ఒక వీడియో నా కంట తడిపెట్టింది, అదే వరంగల్ నిరంజన్. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను, నాట్ బికాజ్ ఆఫ్ వ్యూస్. నా ఎమోషనల్గా కనెక్ట్ అయినాను. ఒక తమ్ముడుగా, ఒక అన్నగా ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పడానికి, పక్కన ఉండడానికి మాత్రమే వచ్చాను. ఇవాళ రేపు చిన్న ఇన్సిడెంట్ అయితే కూడా తట్టుకోలేకుండా వదిలేసే తరుణం. బాబుకి యాక్చువల్లీ 7 years వరకు బాగుండేది, చాలా బాగుండేది. డ్యాన్స్ చేసేది, స్కూల్కి వెళ్ళేది. చిన్నప్పుడే స్కూల్లో చాలా ఫేమస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 22 stitches పడ్డాయి బాబుకి. టిప్స్ ఉన్నాక కూడా హాస్పిటల్లో యూరిన్ పైప్ ఉంటాయి కదా, అది భుజానికి వేసుకొని నడిచిండు. అంత డేర్ పర్సన్. ఆ డేర్ చేయబట్టే మాకు 17 years వరకు వచ్చిండు బాబు. పవన్ కళ్యాణ్ సార్ వచ్చింది కదా, ఇంకేం ఇష్టం నాన్న అంటే కుక్క పిల్ల ఇష్టం, లాంగ్ డ్రైవ్ ఇష్టము, మీతోని లంచ్ చేయాలని అడిగిండు. సారు వాడు ఇబ్బంది పడద్దని ట్యాప్ కొనిచ్చి కుక్క పిల్ల ఉన్న ట్యాబ్ ఇచ్చిండు 1 hour లో. నాకు సార్ వచ్చిండు, ఆయన పట్టుకున్నాడు అంటే మా ఇద్దరికి ఫుల్ హోప్ వచ్చింది, నా కొడుకు బతికిండు. పవన్ కళ్యాణ్ లెక్క రాలే. ఆ ఫేస్ లో నీకు పవన్ కళ్యాణ్ కనబడు, హనుమానే కనబడతాడు పక్క 100%. మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి అండి. జస్ట్ 1 clip. విత్ ఇన్ 12 hours లో ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ 12 hours లో నా ఇంటికి వచ్చిండు. మీ కొడుకే సాధ్యమైంది. అది సాధ్యం అనేది జస్ట్ ఒక 2 days కూడా ఉంచలే. పేర్లి నాని అంటూ తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. అది ఒక 200 times చూసి చాలా బాధపడ్డాడు. చనిపోయే కారణం కూడా పేర్లి నాని గారు. నేను బల్లగుద్ది చెప్తా. నేను ఒక్క మాట ఏమన్నాడు తెలుసా, నన్నన్న పర్లే కానీ నా దేవుణ్ణి అన్నాడు అన్నాడు. కానీ మీకు 17 సంవత్సరాల నుంచి నిరంజన్ని కంటి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఏది కావాలంటే, ఏది తినాలంటే అది. ఎందుకమ్మా నిరంజన్ని 17 సంవత్సరాల నుంచి ఆలోచన? మేము తీసుకొస్తే వచ్చింది, ఎవరో ఇస్తే రాలేవారు. అప్పుడు మనం ఎందుకు పక్కకేస్తాం? మీ ఛానల్ అంటే చాలా ఇష్టం. మీరు ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడుగుతారు చూసారా, డైరెక్ట్. అది చాలా నచ్చుతుంది. నా ఇంటర్వ్యూ చూస్తాడా? చూస్తాడు. మీ పరిస్థితి చూసా, మీ ఇల్లు చూసా, మీరు జాబ్ చేసేది చూసా. మీరు ఏమనుకోకుంటే, మీ పాప స్కూల్ ఫీజు అయితే ఎట్లా ఉన్నారు కదా, నాకు 2 ఆడపిల్లలు, మీ పాపతో నాకు 3 అనుకుంటా. ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజు ఇది. ఆ 2 పిల్లలు చెల్లెలు అక్కకి ఏదో చేస్తున్నాను అనుకోవచ్చు. ఇది నమస్తే, నేను మీ కుల్లంకుల రోహిత్. దాదాపు నేను 2 months అవుతుంది ఇంటర్వ్యూ చేయక. టు బి హానెస్ట్లీ ఇంటర్వ్యూ చేయాలన్న ఇష్టం కూడా పోయి మానేద్దాం అనుకున్నాను, ఇంటర్వ్యూ చేయడమే మానేద్దాం అనుకున్నాను. బికాజ్ ఆఫ్ ద థింగ్స్ గోయింగ్ అరౌండ్ ఇన్ అవర్ సొసైటీకి మనం ఏం మెసేజ్ చేయడం అనేది, ఒక మంచి చేయకపోయినా పర్లేదు కానీ ఒక చెడు ప్రమోట్ చేయకూడదు. బట్ అలాంటి థింగ్స్ ఈ 2 monthsలో జరుగుతున్నాయి. అది నాకు చాలా బాధ అనిపించేసి చేయొద్దు అనుకుని ఫిక్స్ అయిపోయాను. బట్ ప్రాబబ్లీ ఒకే ఒక వీడియో నా కంట తడిపెట్టింది,
నా ఫ్యామిలీని ఎమోషన్గా గురి చేసింది అదే వరంగల్ నిరంజన్. ఆనెస్ట్లీ స్పీకింగ్, నాకు 2 ఆడపిల్లలు. ఆ సిట్యువేషన్ ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎంత ధైర్యంగా ఉండి బాబుని 17 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు. చాలా పేద కుటుంబం అయినా కూడా కాపాడుకుంటూ వచ్చిన తరుణంలో గత 2 రోజులు చూసుకుంటే నిరంజన్ మన మధ్య లేడు. బట్ అది 2 రాష్ట్రాల్లోని కలిసివేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి దృష్టి దాకా వెళ్ళింది. తను రావడం, న్యూస్లో వైరల్ అవ్వడం అంతా జరిగింది. తను కలిసిన కరెక్ట్ ఒక 2 వీక్స్కో 3 వీక్స్కో ఈ విషాదం జరిగింది. అసలు ఏం జరిగింది, బాబుకి ఏమైందని క్లియర్గా ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. నాట్ బికాజ్ ఆఫ్ వ్యూస్, నా ఎమోషనల్గా కనెక్ట్ అయినాను, బాధ తెలుసుకుందాం అనుకున్నాను. ఆ ఫ్యామిలీలో ఒక తమ్ముడుగా, ఒక అన్నగా ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పడానికి, పక్కన ఉండడానికి మాత్రమే వచ్చాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ ఫ్యామిలీకి మీరు నిలబడాలి, ఆ ఫ్యామిలీకి మీరు ధైర్యం చెప్పాలి. డబ్బుతో కాదు, మాట సాయంతో చాలు ధైర్యం నింపాలి. సో అన్న నమస్తే. నమస్తే. అన్న మీ పేరు? నా పేరు రామ్ గోపాల్చారి. అమ్మ, అక్క మీరు? మానస. అసలు నేను ఇట్లా మిమ్మల్ని కలుద్దామని ఇలా కలుస్తానని అనుకోలేదు. మార్నింగ్ మీ వీడియో చూడడము, నేను ఇమీడియట్గా మీ నెంబరు ఆ మొగలి రేకులు ఆర్కే సాగర్ గారి దగ్గర నా మొగలి రేకులు ఫేమ్ దగ్గర తీసుకోవడము అన్న తీసుకొని రావడం జరిగిపోయింది. ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అవ్వడం. ఈ సందర్భంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి బాధ పెట్టడానికి మాత్రం ఇంటర్వ్యూ చేయట్లేదు, కానీ ఆయన జ్ఞాపకాలు, అసలు ఏం జరిగింది, 17 సంవత్సరాలు మీరు ఆ బాధని ఎలా దిగమించుకొని మీరు తీసుకొచ్చారు, ఒక ఇన్స్పిరేషన్ మీరు. ఇవాళ రేపు చిన్న ఇన్సిడెంట్ అయితే కూడా తట్టుకోలేకుండా వదిలేసే తరుణం, ఇది ముక్కు వంకర వచ్చిందో కాలు వంకర వచ్చిందో వదిలేసే తరుణం. అట్లాంటిది మీరు చాలా పేద కుటుంబమైన 17 సంవత్సరాలు బాబుకి ఇష్టంగా, సంతోషంగా, ధైర్యంగా మీరు నింపి బాబుని మీరు కాపాడుకుంటూ వచ్చారు. చివరి కోరిక ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు, మామూలు విషయం కాదక్క, ఆయన ఒక పాన్ ఇండియా స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీ చూసి అసలు ఎంత ఇరుకుగా అక్క, నేను అసలు కెమెరాలు పెట్టుకోవడానికి కాదు, నడవడం కూడా కష్టం. ఇలాంటి ఇంటికి వచ్చి ఇక్కడే మీ బాబు, అక్కడే పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడడం, OG2కి రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. చీఫ్ గెస్ట్. అసలు ఏమైందక్క అసలు? బాబుకి యాక్చువల్లీ 7 years వరకు బాగుండేది, చాలా బాగుండేది. డాన్స్ చేసేది, స్కూల్కి వెళ్ళేది. ఆ చిన్నప్పుడే స్కూల్లో చాలా ఫేమస్ బాబు అంటే, అంతా లైక్ అప్పుడే 7 yearsలో ఇట్లా మనకు 7 yearsలో గ్రోతింగ్ పెరిగే తెలుస్తుంది కదా. గ్రోతింగ్ పెరుగుతలేదు, పొట్ట వాపు వస్తుంది అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాము. ఇలా చాలా హాస్పిటల్కి వెళ్ళాము, ఇక్కడ ఎవరు పట్టుకోలేదు. ఎంఎం వెళ్ళండి అంటే ఎంఎంకి వెళ్తే 6 months దాకా అడ్మిట్ చేసుకొని 6 months ఉన్నాం. 6 monthsలో ఆ డాక్టర్లు కూడా ఏమి అంత చిక్కలేదు. ఆ వ్యాధి అనేది ఏందనేది ఇక్కడ డాక్టర్లు కూడా అంత చిక్కలేదు. సార్ మీరు హైదరాబాద్కి వెళ్ళండి, అక్కడ మీకు పర్ఫెక్ట్లీ, అంటే మాకు అవన్నీ చెప్పలే కానీ మీకు పర్ఫెక్ట్లీ ట్రీట్మెంట్ ఏందో మీకు హైదరాబాద్లో తెలుస్తుంది సార్ అంటే మేము హైదరాబాద్కి వెళ్ళాం. టోటల్ హైదరాబాద్ సిటీలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్ తిరిగినాక లాస్ట్ సికింద్రాబాద్ యశోదకి వెళ్తే, మీరు గాంధీకి వెళ్ళి కన్సల్ట్ కాండి, మీకు క్లియర్గా తెలుస్తుంది అని చెప్పింది వాళ్ళు. అదే 1 రూపీ అప్పుడు మనకు వాళ్ళు అంతా క్లియర్గా చెప్పేసి ఆ గాంధీలో హాస్పిటల్ చేసింది. గాంధీలో జాయిన్ అయినాక 1 to 2 months అడ్మిట్ చేసుకొని 2 months తర్వాత మాకు క్లారిటీ చెప్పాడు, బాబుకి కిడ్నీ ఫంక్షనింగ్ అయితలేదు. లెఫ్ట్ సైడ్ కిడ్నీ చిన్నగా ఉంది, రైట్ సైడ్ కిడ్నీ పెద్దగా ఉంది. టాయిలెట్ కూడా బాబుకి రివర్స్ వెళ్తుంది, 5% పైకి వెళ్తుంది, మిగతాది బయటకు వస్తుంది అని చెప్పాడు. మరి దీనికి సొల్యూషన్ ఎట్లా సార్, ఎందుకంటే మాకు తెలియదు, డాక్టర్స్ మీకు తెలుసు కాబట్టి సొల్యూషన్ ఎట్లా సార్ మీకు అంటే, ఏం లేదమ్మా దీనికి స్టంట్ వేద్దాం, కిడ్నీ టు బ్లాడర్కి స్టంట్ వేద్దాం, వేస్తే మనకు క్యూర్ అవుతుంది. ఆఫ్టర్ 18 years తర్వాత మనకు బాబు సైజు పెరుగుతుంది, అప్పుడు మనం కిడ్నీ మార్పిడి చేయొచ్చు, బాబు క్యూర్ అవుతాడని మేము అన్నాడు. సరే అని మేము చేసినాం. స్టంట్ వేసినాక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 22 stitches పడ్డాయి బాబుకి. 22 stitches, అదే క్లిప్లు, మళ్ళీ స్టిచ్చెస్ అంటే కుట్టుడు కాదు, క్లిప్స్. అప్పుడు వేసిన్లు, ఆ వేసినాక ఆ క్లిప్స్ ఉన్నాక కూడా హాస్పిటల్లో యూరిన్ పైప్ ఉంటాయి కదా, అది భుజానికి వేసుకొని నడిచినాడు. అంత డేర్ పర్సన్. ఆ డేర్ చేయబట్టే మాకు 17 years వరకు వచ్చిండు బాబు. గుండె ధైర్యం చాలా పెద్దది బాబుకి.
చాలా అంటే చాలా పెద్దది. తట్టుకున్నాడు, అన్ని చేసిండు. ఈ సెకండ్ లాక్డౌన్ నుంచి వెళ్ళి బాబుకి స్టార్ట్ అయింది, ఇక అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇక లోపల మొత్తం ఇదైపోయి పారాథైరాయిడ్ పెరిగింది, ఇంకేంటిది ఇంకా సంథింగ్ ఉన్నాయి, డి విటమిన్ తగ్గింది, పొటాషియం తగ్గింది, అన్ని తగ్గినాయి. యూరిన్ లో క్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ ను తినేయడం మన బాడీలో ఉన్న బోన్స్. ఇప్పుడు పారాథైరాయిడ్ అనేది అందరికీ ఉంటుంది. బాబుకి వచ్చేసి వాడు తినే మంచి ఆహారాన్ని తను తినేసి దాని చెడునంతా మన బాడీని తినేసింది. మంచి ఆహారాన్నేమో అది తినేసి చెడు మాత్రం ఆ బోన్ ఇట్లా పట్టుకుంటే ఇరిగిపోయేది. ఇప్పుడు మా బాబు పాపం వాడికి ప్రోటీన్ ఇవ్వద్దు. పిల్లలు ఎదుగుదలకే ప్రోటీన్ కదా, ప్రోటీనే ఇవ్వదు. ఆ ప్రోటీన్ అందకపోయి ఇటు కిడ్నీ చూస్తే ఎదుగుదల ఆగిపోతుంది, ఎదుగుదల చూస్తే కిడ్నీ ఆగిపోతుంది. అయినా కూడా వాడు పెరగకుండా పర్వాలేదు, అలా ఉన్నా మాకు అలా ఉన్నా పర్వాలేదు అనుకోండి. మేము ఏడ కూర్చున్నా వాడు సంపాదించే అంత తెలివి, నాలెడ్జ్, పట్టుదల, ధైర్యం ఉన్నాయి. మాకు లేదు. వాడు చాలా తెలివి, ఏది కూడా అన్నీ చెప్పేస్తాడు. బోన్ ఇలా పట్టుకొని ఇట్లా అంటే ఇరిగిపోయేది. నేను ఇప్పుడు ఏడవడము, నవ్వడము, వాడికి నా నవ్వునే చూస్తాడు. మమ్మీ ఇట్లా, మమ్మీ అట్లా. మీకు ఏడవడం నచ్చదు కదా, మీకు మీ బాబు మీరు ఏడవడం నచ్చదు కదా, మరి మీరు ఏడుస్తున్నారు. వీళ్ళందరూ మొన్నటి నుంచి నన్నే అది చేస్తారు, నన్ను మధ్యలో మోసం చేస్తారు. ఏమి మధ్యలో వేరే హాస్పిటల్లో మార్చారు, నన్ను వేరే దగ్గర కూర్చున్నారు. బాబు ఇదైపోయినాక మనం తీసుకొస్తాం కదా అంబులెన్స్ లో, అట్లా తీసుకురాం కదా, దాంట్లో పెడతాం కదా అంతిమ బాక్స్, ఐస్ బాక్స్ లో, అంబులెన్స్ లో ఐస్ బాక్స్ ఉంటుంది, దానిలో పెట్టాము. మా మిస్సెస్ తెలియదు, వీడికి వచ్చాక తెలుసు. బాబు ఇంజక్షన్ వేస్తే మత్తులో పడుకున్నట్టే వాళ్ళ దగ్గర కూర్చున్నది. తనకి ఇప్పుడు ఏం తెలియదు. ఇక్కడికి నిన్న ఇంటి దాకా వచ్చేదాకానే తెలియదు. ఇంటి దాకా వచ్చినాక బయటికి తీసి, అప్పటికి స్మెల్ లెక్క వస్తుందని దానిలో పెట్టాలని బయటికి పిలిచి చెప్తే నమ్మలే. సరే అమ్మా నువ్వు కొద్దిసేపు ఉండు అంటే అటు వాష్రూమ్ వెళ్ళి వచ్చింది. అప్పటికే బాబుని తీసి మేము దానిలో పెట్టాం. ఇది అంబులెన్స్ లో ఉంటాయి కదా ఫ్రీజర్ బాక్స్, దానిలో పెట్టాం. దానిలో పెట్టాక వచ్చినాక బాబు ఏడంటే వేరే బండ్లో పంపించినాం అమ్మ, కూలింగ్ ఏసీ కంపల్సరీ బాబుకి, హీట్ లో ఉండడు, హీట్ బాగా వస్తుంది కదా, వేరే బండ్లో పంపించినామమ్మా అని అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే నాకు మోసం చేసింది. ఇప్పటికి కూడా బాబు పడుకున్నాడు, ఇదే ఇప్పటికి కూడా బాబు పడుకున్నాడు. మార్నింగ్ నన్ను లేపుతుంది, బాబుకు బ్రష్ చేయించుకో అంటది, బాబుకు టాబ్లెట్ తెపో అంటది, టిఫిన్ తీసుకొచ్చి తిను అంటది. బాబు ఉన్నాడు ఇప్పుడు దానికి, మమ్మీ అంటాడు, ఇప్పుడు పిలుస్తున్నాడు కూడా. నాకు ముద్దు పెట్టిండు. యాక్చువల్లీ మేము చెప్తే మీరు నమ్మరు, ఏదో షూట్ చేస్తున్నా అని చెప్పి మేము చెప్తున్నాం అని మీరు అనుకుంటారేమో. కానీ నైట్ మేము 1 వరకు ఇక్కడే ఉన్నా, తెలియతుండే, మాకు నిద్ర పట్టేది కదా. రియల్గా నా చెవులారా నేను విన్నా, నా కొడుకు పిలిచింది. ఈజ్ ఏ గాడ్ ప్రామిస్, నేను సీరియస్గా చెప్తున్నా. నేను విన్నా, నన్ను పిలిచిండు నా కొడుకు, నన్ను పిలిచిండు. కోప్పడతాం కాకపోతే మళ్ళీ ఎట్లా తెలుసా, కూల్ చేస్తాడు మనల్ని. ఐ లవ్ యూ మమ్మీ అంటాడు. నేను వాడు ఇది కావాలి అంటే ఎనీ కాస్ట్ గురించి మేము ఎప్పుడు ఆలోచించలేదు. వాని కాలకాడికి వస్తుంది. మళ్ళీ వాడు తినే ఫుడ్ మొత్తం అఫీషియల్ ఫుడ్, నార్మల్ ఈ బండ్ల మీద పెట్టేటి తినడు. ఏమన్నాడు అంటే హాస్పిటల్కి పోయేటప్పుడు హైదరాబాద్ వెంపరాజు KPHP అది కావాలన్నాడు. నాకు తినవు కాదు నాన్న అనేసి ఆఖరి దాని స్మెల్ అన్న చూస్తాడు డాడీ. వాడు జున్ను అంటే తినడు, అసలు ఎట్లుంటుందో కూడా మా ఇంట్లో మాకు తెలియదు. జున్ను బిర్యానీ ప్రియుడు, చాలా మంచి కుకింగ్ మాస్టర్ తెలుసా. వాడు బిర్యానీ చేస్తే మీరు వదిలేరు, స్టవ్ దగ్గర కూర్చోబెడితే అన్నీ కూడా వాళ్ళ డాడీ కొనుక్కొస్తాడు.
అలా డాడీ కొనుక్కొస్తే అన్ని మమ్మీ ఇట్లా చేయి అట్లా చేయి అట్లా చేయి ఇట్లా చేయి అంటే చేస్తాం బిర్యానీ. వాడు చేపిస్తాడు. వీడియో ఉంది మా దగ్గర, మామిడికాయ పచ్చడి పెట్టి. వాడు ఏది అడిగాను అన్న. పవన్ కళ్యాణ్ సార్ వచ్చింది కదా, అంతకుముందు నేను క్యాంటీన్ లో వర్క్ చేసేది. ఇక చిన్నోడు కొంచెం సిక్ అవుతాడు అనేసి డ్యూటీ మానేసి వాడిని చూసుకుంటూ ఉన్నాను. అయితే మా మమ్మీ కన్నా డాడీ కన్నా జాబ్ ఇప్పియరా అనేసి సార్. పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారా? మళ్ళీ అందులో మాకు ఇల్లు లేదు, మేము ఇది కిరాయికే. మాకు ఓన్ హౌస్ ఎక్కడ 11 years అవుతుంది ఇందులోనే ఉండబట్టి. ఓన్ హౌస్ అనేసి అడిగింది. ఇంకేం ఇష్టం నాన్న అంటే కుక్క పిల్ల ఇష్టము, లాంగ్ డ్రైవ్ ఇష్టము, మీతోని లంచ్ చేయాలని అడిగిండు. రోజు మూవీ నువ్వే నా చీఫ్ గెస్ట్ అంటే ఆయన డైరెక్టరేనా ఆస్ట్రేలియాలో ఉన్నది. ఆడంగానే నవ్విండు చాలా సారు. వాడు ఇబ్బంది పడద్దని ట్యాప్ కొనిచ్చిండు, కుక్క పిల్ల కూడా కొనిచ్చిండు. కుక్క పిల్ల ట్యాబ్ ఇచ్చిండు 1 hour లో సారు. మళ్ళీ ఆ ఇల్లు అనేది చేస్తా, నువ్వు అడిగినవన్నీ నేను చేస్తా. క్యాంటీన్ లో వర్క్ చేసిన కదా, ఇక సారు జాబ్ అనకుండా నువ్వే సొంతంగా పెట్టుకుంటే నేను పెట్టుకునే స్థితిలో లేదంటే నేను సాయం చేస్తా, నువ్వు పెట్టుకో అనేసి అన్నది. తెల్లారి నుంచి వాడు మెనూ తయారు చేసి పెట్టి ఎప్పుడు పెట్టుకుంటే ఆ మెనూ పెట్టుకుందామని వాడు ఫోన్ లో ఉంది. నాకు సార్ వచ్చిండు, ఆయన పట్టుకున్నాడు అంటే మా ఇద్దరికి ఫుల్ హోప్ వచ్చింది. నా కొడుకు బతికిండు, 100% బతికిండు. నా కొడుకు బతికిండు. నేను ఇప్పటికి కాదు, నేను ప్రతి ఒక్క వీడియోలో నేను అదే చెప్పిన. సారు మా ఇంట్లోకి ఎంటర్ అయ్యే టైంలో ఒక పవన్ కళ్యాణ్ లెక్క రాలే. నేను ఇప్పుడని కాదు, ఎప్పటికీ అదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ లెక్క రాలే. ఆ విజువల్స్ మీరు చూడండి ఒకసారి. అది ఏది తిరుపతి పట్టుకొని వస్తాడు, ఆ విజువల్ చూస్తే నీకు పవన్ ఆ ఫేస్ లో నీకు పవన్ కళ్యాణ్ కనబడు, హనుమానే కనబడతాడు పక్క 100%. మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి అండి. సార్ రావడానికి అందరు సహాయం చేసేది కదా మమ్మీ, అందరూ పంచించుకుంటూ వచ్చిన. మేము ఒక్కరం తింటే కరెక్ట్ కాదు కదా, తను రావడానికి కూడా కృషి చేసిన వాళ్ళు ఉంటారు కదా, అందరికి కూడా పంచించు. బాబుకి అంటే సార్ అని కాదు కానీ ఏదైనా హెల్ప్ చేస్తే ఫస్ట్ ఆ హెల్ప్ చేసిన వాళ్ళకి మనం ఏమన్నా చేయాలి. ఒకటే క్లిప్ నేను పంపించాను, నేను పవన్ కళ్యాణ్ గారిని, జస్ట్ 1 clip. విత్ ఇన్ 12 hours ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ 12 hours నా ఇంటికి వచ్చిండు. ఒక మంత్రి, మళ్ళీ యాజ్ ఏ స్టార్. ఆయనకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఆయన బయట అడుగు పెట్టిండంటే ఎంత పబ్లిక్ ఉంటారో ఆయనకు తెలుసు. ఒక రాజకీయ నాయకుని కన్నా డబుల్ ఆయన, డిప్యూటీ సీఎం ప్లస్ ఆయన ఒక పవర్ స్టార్, మెగా ఫ్యామిలీలో ఒక పవర్ స్టార్ ఆయన. అటువంటి వ్యక్తి 12 hours నా ఇంటికి వచ్చిండు అంటే నా బాబు గొప్పతనం చూడండి. ఆయన వచ్చిండు అంటే నా బాబు బతికిండు అనుకున్నాం మేము. సీరియస్గా చెప్తున్నాను, ఇది మాత్రం 100% చెప్తున్నా. మా బాబు మాకు దక్కి ఏ డాక్టర్ వల్ల కాలే, పవన్ కళ్యాణ్ ద్వారా అయిందని చెప్పి. చెప్పిండు అది మీది నాది సేమ్ అంటే సార్ ఇట్లా అని నవ్విండు. అదే స్టైల్, ఆయన ఏ స్టైల్ అయితే డ్రెస్ ఎత్తాడో, ఏ స్టైల్ అయితే కటింగ్ ఉంటుందో అదే కటింగ్ ఉంటుంది. అదే నాకు ఫోటో మీద మీరు సైన్ చేయాలంటే సార్ నిరంజన్ ప్రేమతో బుక్ లో కూడా రాసి అక్కడ డైరీ ఉంది. అది వైట్. సారు నార్మల్ గా పెట్టలే సైన్, దుర్గామాత ఆశిష్టులతో రాసిండు. అంటే బాబు మంచిగా ఉండాలని సారు కోరుకున్నాడు. చూడండి మా చిన్నోడు వాళ్ళకి అబ్బాయి చెప్పిండు. ప్రియమైన నిరంజన్కి 9 చల్లగా ఉండాలని కోరుతూ పవన్ కళ్యాణ్ సారు వచ్చిండు. ఇట్లా కూర్చోవచ్చు అన్న. ఆయన ఒక డిప్యూటీ సీఎం, మేము ఆయన కింద ఒక చిన్న నథింగ్ చిన్నది. ఇట్లా కూర్చోవచ్చా అని అడిగిండు. మమ్మల్ని అడిగి కూర్చున్నాడు. ఇక్కడ ఉన్న చైరు మా మిస్సెస్ తీసేసిండు. అంటే ఆయన గొప్పతనం ఏందో ఇక్కడనే మీకు అర్థమైపోతుంది. మీ బాబు గొప్పతనం అంతే, ఇంకా మీ బాబే అంతే. ఆ ప్రేమనే, అభిమానమే పవన్ కళ్యాణ్ గారిని ఈ స్థాయి ఇక్కడ దాకా తీసుకొచ్చి మీరు కూర్చున్నప్పుడు మీ కొడుకే సాధ్యమైంది. ఆ సాధ్యం అనేది జస్ట్ ఒక 2 days కూడా ఉంచలే పేర్లి నాని అంటూ. ఎందుకు? ఆల్రెడీ మీరు ఆ వాయిస్ వచ్చినట్టుంది, అది ఒక 200 times చూసి చాలా బాధపడ్డాడు మీ బాబు. మా బాబు
వాడెవడో పిలిస్తే వీడియోడు అన్న అని తమ్ముడు అని అది ఒక వాయిస్ ఇచ్చాడు కదా, అది ఒక 200 టైమ్స్ చూసి చాలా బాధ. ఇప్పుడు మా బాబుకు మా చనిపోయే కారణం కూడా పేరు నాని గారు. నేను బల్లగుద్ది చెప్తాను. నేను బాబు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ వాయిస్ వల్ల మొత్తం అంత డల్ అయిపోయాడు. నన్ను వీడు అంటే చిన్నోడికి నచ్చదు. ఒక్క మాట ఏమన్నాడు తెలుసా, నన్నన్న పర్లే కానీ నా దేవుణ్ణి అన్నాడు అన్నాడు. వాని వయసు ఎంత సార్, వాని వయసు ఎంత, వానికి ఎవడని చెప్తాడా? అంత నాలెడ్జి ఆయన అన్నాడు అని చెప్పి ఎంత బాధపడ్డాడు తెలుసా. సార్ని నా దేవుణ్ణి అన్నాడు, నన్ను అన్నందుకు అది వాయిస్ కూడా ఇచ్చింది కానీ రిలీజ్ చేయలే బయటికి. మీ దగ్గర ఉంది అది? నా దగ్గర లేదు. నన్ను అన్న పర్లే కానీ పవన్ కళ్యాణ్ సార్ని అన్నందుకు నాకు చాలా బాధ ఉన్నాను, చాలా కుమిలిపోయాడు. 2 రోజులు అన్నం తినలే ఆ వాయిస్ వినుకుంటా. అది ఊకే ఆయనకి మొబైల్ ఉంటుంది, ఆ మొబైల్లో కూడా చూసిండు. అతనికి బుద్ధి అనేది ఒకటి ఉండాలి. అతనికి కూడా పిల్లలు మనవరాలు ఉన్నారు. ఆయన ఒక రాజకీయ వ్యక్తి. అసలు ఆయనకు రాజకీయ వ్యక్తి ఎందుకు ఇచ్చలేమో నాకు అర్థం కాదు. సీరియస్ చెప్తున్నాను. ఆయన ఒక రాజకీయంగా రాలే కదా సార్, మానవత్వం. బాబుకి ఏదో బాధ ఉందని చెప్పి ఆ బాధ తీర్దామని వచ్చింది తప్పించి ఒక హెల్ప్గా ఆయన ఒక రాజకీయం చేద్దామని రాలేడికి. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, ఒక్క వ్యక్తి మెడల కండువా కనబడ్డదా? ఒక్క రోడ్ల మీద బ్యానర్ కనబడ్డదా? పార్టీ పరంగా రాలేదు. దాన్ని ఇష్యూ చేసిండ్రు ఆంధ్రాలో. మీ బాబు చిన్న పిల్లగాని మనసే ఇరిగింది అంటే, ఆయన మాట్లాడిన మాటలకి అంత చిన్న పిల్లగాని మనసే ఇరిగింది అంటే పెద్దోళ్ళ మనసు ఎంత ఇరిగి ఉంటుంది, ఇంకా ఆయన ఫ్యాన్స్కి ఎంత ఇది ఉంటుంది. మాకు ఖచ్చితంగా బాబు మాకు దక్కింది అనుకున్నాం. సార్ వచ్చి చేతులు పెట్టినాక ఆయన హ్యాపీనెస్ చూడండి, ఒక ఫోటోలో కనబడుతుంది ఎంత హ్యాపీలో ఉన్నాడో. వాడు అంటాడు ఎప్పుడు మీరు 4 గోడల మధ్యలో ఉన్నాడు, ఒక బండి మీద కూర్చోలేడు. అంటే ఎత్తుకుంటున్నా ఇదే ఈ యాంగిల్ ప్రేమగా ఇట్లా మేము ఎప్పుడు ఎత్తుకోలేదు. ప్రేమ కోసం ఏ విషయంలో దగ్గరికి తీసుకోవాలి అంటే మేము తీసుకుంటాం బోన్స్ ఎక్కడ ఇరుగుతాయో ఉంటాయి. డాడీ నన్ను బయటికి తీసుకోవా డాడీ, ఎప్పుడు ఇక్కడనే కూర్చో డాడీ అంటే, బండి మీద కూర్చోరాదు, ఆటోలో కూర్చోరాదు. వాళ్ళు తీసుకెళ్ళాలంటే కార్లో తీసుకెళ్ళాలంటే 4-5 వేలు లేదు కారు రాదు. అట్లా కూడా డాడీ ఎందుకు పైసలు వేస్ట్ 4-5 వేలు వద్దు డాడీ అని వాడు కుమ్ముకుంటా ఇట్లనే ఉన్నాడు సెల్లు చూసుకుంటా. బడ్ల గణేష్ గారు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని బయటికి పంపించిండు అందరినీ. సార్తోనే మాట్లాడిన పర్సనల్గా. ఏంది బాబు అంటే, అంకుల్ నాకు 4 గోడల మధ్యలో ఉంటాడా, నాకు ఒక కారు ఇప్పాడు అంకుల్, బయట తిరుగుతా డాడీ, కారు తేవాలంటే 4-5 వేలు అయితే డాడీ అని చెప్పాడట. అది మాకు కూడా తెలియదు, బయటకు వచ్చినాక ఆయన అన్నం చేసి. వాడు స్కూటీ కూడా కొనుక్కున్నాడు ఆ మధ్యలో, ఉంది ఛార్జింగ్ స్కూటీ. 2 days తిరిగండి. ఈ కుర్చీ కొన్నాడు బట్టి అందులో కూర్చోబెడితే కాల్ దగ్గర బటన్ ప్రెస్ ఉంటుంది. ఈ కుర్చీలో కూర్చున్నాక స్టిక్కర్ వేయించిన కాంచెలు కూర్చోలే. మా సార్కి నేను ఒరగద్దు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆ స్టిక్కర్ వేయించుకున్న కాంచెల్ని కూర్చోలే. ఆయన ఎప్పుడు చూసుకుంటే ఇక్కడనే పెట్టుకునేది కుర్చీ. నేను ఒరుగుతా కదా, సార్ ఉన్నాడు వెనకాల, నేను మన ఇంకొకటి స్కూటీ రెడ్ కలర్ కార్లు అంటే బండ్లు అంటే ఇష్టం, అందుకే రెడ్డి బయట తిరగాలని చాలా కోరిక ఉండే సార్. కాళ్ళ దగ్గర ప్రెస్ చేస్తే ఆ బలవంతంగా లేబట్టి అందులో చెద్దర లాగా మెత్త కూర్చోడానికి వేసి చిన్న పిల్లలాగా దాని మీద కూర్చోబెడితే కిచెన్ దాకా వచ్చేది నా దగ్గర. ఇందులో ఉంటే అక్కడ ఏమైతుందో తెలియదు కదా. చనిపోయినాక కూడా మాకు చనిపోయినట్టుగా కూడా లేడు సార్. ఇక్కడ ఉన్నాడు కదా. ఆ డ్రెస్ అంటే చాలా ఇష్టం. ఫంక్షన్ ధోతి ఫంక్షన్ చేయాలంటే చేసాము, అదే డ్రెస్ మీద పంపించి. ధోతి ఫంక్షన్ అంటే పిచ్చి 4 years నుంచి. అందరూ పెద్దోళ్ళు ఉండి కోరికను ఎప్పుడు తీసేయాలి. ఒక 100 మందిలో నేను ఉండాలి, ఆ 100 మందిలో నేను తినాలి, మన కోరిక. ఎవరు వచ్చినా కూడా అన్నం పెట్టండి పంపించాలి. అన్నం పెట్టాలి, కడుపు ఖాళీ పంపించదు. అంటే కొనుకొచ్చైనా తినబెడదాం. బుక్ చేస్తాడు వానికి అన్ని చేస్తేనే బుక్ చేసేస్తాడు. వాళ్ళు ఇక్కడ మాట్లాడేసరికి బుక్ చేస్తాడు, ఇంటికి వస్తుంది. అన్నం తిన్నాకనే పోవాలంటాడు. లేజర్ ఎక్కువ తింటాడు. నేను ఒక మాట అడుగుతాను,
ఈ జనరేషన్లో మీరు 40 సంవత్సరాల లోపలే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఈ జనరేషన్లో చిన్న అంగవైకల్యమో లేకపోతే ఇది ఇబ్బందులు ఉంటేనే తల్లిదండ్రులు వదిలేసే సందర్భం. అది పెద్ద స్థాయి వ్యక్తులు కానీ, మధ్యతరగతి కానీ, పేదవాళ్ళు. కానీ మీకు 17 సంవత్సరాల నుంచి నిరంజన్ని కంటి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఏది కావాలంటే, ఏది తినాలంటే అది, ఏ సినిమాకి తీసుకుపోవాలన్నా, బయటికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఇది తీసుకోవచ్చు. ఎందుకమ్మా నిరంజన్ని 17 సంవత్సరాల నుంచి ఆలోచన ఎందుకు ఒక వరకు ఒక బాధ. ఇప్పుడు చిన్న పిల్లోడు అయితే అనుకో 17 సంవత్సరాలు అంటే మేము తీసుకొస్తే వచ్చిండు, ఎవరో ఇస్తే రాలేవాడు, అంతేనా? అప్పుడు మనం ఎందుకు పక్కకేస్తాం? ఈ జనరేషన్ వాళ్ళకి మాకు జనరేషన్ నాకు ఇచ్చిన దేవుడు నాకు కాపాడుకున్నాను నేను, అంతే. వాళ్ళ చెల్లె చెల్లెకున్న వాడికి పడదు, అసలే పడదు. కానీ ఆమె చదువుకోవాలి మంచిగా. పడదు అంటే దీనికో లాజిక్ ఉంది. చదువుకోవాలి. పడదు అంటే ఫోన్ చూస్తుంది, దీనికో లాజిక్ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు మమ్మీ డాడీ గౌరవం చేస్తాడు, నేను ఇట్లా ఉన్నా చెల్లెని గౌరవం చేస్తాడు, నేనన్నా స్ట్రిక్ట్ ఉండాలి. అది ఎట్లా ఉండాలి? ఈ టీవీలో రీల్స్ ఇవన్నీ చూస్తే చూసినావు, అది నచ్చదు. నువ్వు చదువుకో, నీకు స్టడీకి సంబంధించింది చూడు సెల్లులో, కానీ అది చూస్తే మాత్రం అస్సలు సాధించాడు. రీల్స్ చూడనియాడు, టీవీలో న్యూస్ చూసినా ఏమన్నా భయపెట్టిస్తాడు. వాడి మాటకు భయపడతాం, మన డాడీ ఇంకా భయపడతాడు. ఎక్కడ నన్ను ఏమైంది ఇంకా అత్తలో 5 నిమిషాలు అన్నో లొకేషన్, నువ్వు ఏడున్నావో నాకు తెలుసు, నువ్వు తొందరరా, లొకేషన్ చూస్తాడు మొబైల్లో, తొందరరా. నన్ను లొకేషన్ పెట్టుకుంటాడు నాది, నేను దగ్గర పాటులో ఉంటే ఇక వాడు లేచే టైంలో వరకు ఫోన్ చేస్తాడు. తక్కువ ఎవరితోనమ్మా, ఎందుకు అవసరం? బర్త్డే ఎప్పుడమ్మా నిరంజన్? సెప్టెంబర్ 7 మన వైజాగ్ బీచ్ కు పోయి చేసుకుంటాడు. మనకి బీచ్ దగ్గరికి వెళ్ళాలని ఉండే, ఒక 4 years బ్యాక్ బాపట్ల బీచ్ కి వెళ్ళి మస్తు ఎంజాయ్ చేసిండు అక్కడ. ఇప్పుడు వేరే వాళ్ళ వీడియో చూస్తుంటే అన్నయ్య నువ్వు మంచిగా అంటే వాడికి ప్రాబ్లం, కూర్చోవడం ఇబ్బంది పడుతుంది, 2 కాళ్ళు డి విటమిన్ ప్రాబ్లమ్స్, 2 కాళ్ళు బొత్త మీదకి వచ్చినాయి. వాడు తినమంటే తినాలి, తింటేనే కదా మెడిసిన్ పనిచేస్తుంది. ఏదో బెదిరిస్తాను, బెదిరించినా కూడా బతక వేరే వాళ్ళ చూపించి తనే నీకు బీచ్ అంటే ఇష్టం, బర్త్డేస్ అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా వాన్ బర్త్డే అంటే ఇంకా ఇష్టం. బర్త్డేకి అందరు రావాలి, చాలా మంది నేను ఎప్పుడు తెలిసిన వాళ్ళు నా బర్త్డేకి రాను. వాడు రీసెంట్ గా ఏమన్నాడంటే నా బర్త్డేకి నా స్కూల్లో ఎస్ఎస్ కాన్సెప్ట్ లో అందరి ముందర నేను కేక్ వస్తాను. రీసెంట్ అంటే ఇంకొక 4 రోజులు అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యే టైంలో మాకు ఒకవేళ అది కాకపోతే వైజాగ్ లోనే చేయ డాడీ నా బర్త్డే కూడా. బర్త్డే అప్పుడు సింగిల్ ఉండడు, ఎవరినన్నా పిలుస్తాడు. ఏ రోజు వాడు సింగిల్ చేయడు, ఎవరికన్నా ఏమన్నా ఇయ్యాలి. పెన్సిల్స్ ఇప్పుడు 17 years అనే ఇప్పుడు. అవును 17 years, ఇంకా 1 నెక్స్ట్ 17 years. ఇప్పుడు ఈ 7th కి వాళ్ళ స్కూల్లో కేక్ కట్ చేయాలనే కోరిక ఉండే. అయితే లే నాన్న బర్త్డే చేసుకుందాము, వానికి స్లీపింగ్ బెర్త్ బస్ ఉంటది కదా, అది ఎక్కలేవాడు ఎప్పుడు. అట్లా అందులో పోదామని ఉండే, స్లీపర్ బస్ ఉంటది కదా, లాంగ్ జర్నీ పోయి మేము అందులో ఎక్కలే. లేదా వెహికల్ మన సొంత, ఎందుకంటే మనం వేరే బస్ లో పోతే ఎత్తేయడం దిగడం వల్ల వాడికి ప్రాబ్లం అవుతుంది. లేదా ఓన్ కార్ అన్న తీసుకొని పోదాము, లేదా కార్ కిరాయి కన్నా తీసుకోము, లేదా మన ట్రైన్ రిజర్వేషన్ ఉంటాయట కదా, అందులో వెళ్దామని పోదాం. ముందు వాడు బుక్ చేస్తాడు, మీకు తెలియదు కానీ మీ బాబుకి అన్నీ తెలుసు. వాడు అన్నాడు కదా పోదాము అనేసి అన్నాం కదా, ఇక పోదాం నాన్న, మరి మందులు వేసుకో, మందులు పని చేయాలంటే తినాలి కదా అంటే పలవకి ఇంతంత అన్నం చారు పోసి పిసికి తినబెట్టిన మందుల కోసం. లాక్డౌన్ లో సోను సూద్ బాగా హెల్ప్ చేశాడు కదా, ఆ వీడియో బాగా చూసేది. డాడీ నన్ను ఒక్కసారి సార్ దగ్గర తీసుకెళ్ళామంటే అది కూడా బొంబాయికి తీసుకెళ్ళాం. సోను సూద్ దగ్గర తీసుకెళ్ళాము, హెలికాప్టర్ ఫ్లైట్ లో తీసుకెళ్ళాడు, వాడే ఫ్లైట్ లో తీసుకెళ్ళాడు. సోను సూద్ దగ్గరికి వెళ్ళాం. సోను సూద్ ఒక 3 hours మొత్తం. మొన్న చనిపోయినప్పుడు వీడియో కాల్ చేసిండు సార్, మీరు అందరూ చూడొచ్చు. వస్తా అని చెప్పాడు. సోను సూద్ దగ్గర బాబు ఏది అడిగినా తినిపించాది. బాంబాయి బీచ్ లో పావు బాజీ తినాలని కోరిక, అది కూడా చేయించిన. వాని కోరిక ప్రతి ఒక్కరు తీర్పిచ్చిన. పావు బాజీ పుట్టింది అక్కడ కదా, మాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం పావు బాజీ టేస్ట్.
మీ కొడుకు వల్ల మీరు ఫ్లైట్ ఎక్కినారు, మీ కొడుకు పవన్ వల్ల కళ్యాణ్ సార్ నేను చూసి సోను సూద్ చూసిన. నివిత అక్క, ఆమె కూడా మృత్యుంజయ హోమం చేపించింది రీసెంట్ గా చిన్నోడికి. ఎక్కడ? త్రయంబకేశ్వర్లో వీడియో కాల్ చేసి మింటుకు ఆశీర్వచన ఇచ్చింది. ఇచ్చినాక రోజు నైట్ మేము హాస్పిటల్. మరి ఈ సంవత్సరం బాబు బర్త్డే వచ్చింది, అక్క వచ్చింది. ఎప్పుడు? నెక్స్ట్ 7th నెక్స్ట్ బర్త్డే ఎట్లా ప్లాన్ చేస్తున్నారు మీరు? స్కూల్లో వాడు అనుకున్న వాడు వచ్చేసింది. వాడు 2 absence పెట్టిండు. స్కూల్ ఒకటి, వైజాగ్ ఒకటి. వైజాగ్ ఒకటి. వైజాగ్ కాదు కానీ స్కూల్లో ప్లాన్ చేస్తున్నా. కానీ నేను వైజాగ్ తీసుకెళ్తాను. వైజాగ్ తీసుకెళ్తారు మీరు? వైజాగ్ తీసుకెళ్తాం, కాశీ కూడా బీచ్ అంటే ఇష్టం కదా సార్. స్తోమత లేదు అయినా వాని గురించి ఎక్కడికైనా వెళ్తాం మేము. మీ బాబుకి ఇంతమంది అభిమానులు అయిపోయినారు కదా. వాడు ఇప్పుడు హీరో. అభిమానం అంటే అది కొని తెచ్చుకుంటే వచ్చేది కదా. ఎంత బాగా ఉన్నోళ్ళకి కూడా అది దొరకదు. మాకు సాధారణమైన మనుషులు మాకు దొరికింది. చిన్నోడి వల్ల నివేత అంటే ఇంతనేనా? ఆమె వచ్చింది ఇప్పుడు వీడియో కాల్ మాట్లాడుతుంది. వాడి కోసం వాళ్ళ పైన పెంట్ హౌస్ లో కూడా రూమ్ క్లీన్ చేయించి పెట్టింది అక్క. వాళ్ళ పాపని చూపించింది, డైలీ ధైర్యం ఇచ్చింది. నాకు ఆ అక్క మాట్లాడుతుంటే సొంత సిస్టర్ లెక్క అనిపించింది. మస్తు ధైర్యం. అందరూ బాధపడద్దు అది ఇది అన్నారు కానీ ధైర్యం ఇచ్చింది. వాళ్ళు లాంగ్ రైడ్ తీసుకెళ్తా అనేది గుడి పోయి పూజ చేయించి ప్రసాదం తీసుకొని వచ్చి నేను తీసుకెళ్తానా అని అన్నది. కానీ అక్క వచ్చింది, చిన్నోడు హైదరాబాద్ పోయి. అక్క వచ్చి తీసుకుపోయేసరికి ఇప్పటికి కూడా బాబు ఉన్నట్టే ఫీలింగ్ ఉంది. పడుకున్నాడు బాబు, బాబుకు బ్రష్ చేపి ఆ ఏసీ పెట్టి అక్కడ. చిన్నోడు రెగ్యులర్ గా 11:30కి లేస్తాడు, కొంచెం లేట్ గా. తొందరగా లేస్తే ఏడుస్తే వీక్ అవుతాడు. ఇప్పుడు బాబు ఉన్నట్టే చెద్దర కప్పి అంతే. ఇష్టమైన బొంత చెద్దర అందరికి ఫోల్డ్ కావద్దు బాబుకి, కొంచెం ఇష్టం ఉండదు బొంతలు అంటే. కానీ వాడికి బొంత అంటే ఫోల్డ్ కావద్దు అసలు బాబుకి, ఇంత ఫోల్డ్ కూడా కావద్దు. దిండు బాబు పడుకోండి ఇప్పుడు. అది బాబుకి ఇష్టమైన దిండు, అది ఎవరు పెట్టుకోవద్దు, దాని మీద ఎవరు రావద్దు, వాడు ఒక్కడే. మళ్ళీ వేరే దిండు నువ్వు ఎన్ని కాస్ట్ 1,00,000 రూపాయలు పెట్టి దిండు కొనుక్కరా, పెట్టుకోడు, అదే పెట్టుకుంటాడు. అంటే క్యాజువల్ చెప్తున్నా, అంత కాస్ట్ పెట్టుకొని వచ్చినా పెట్టుకోడు. వానికి నచ్చిన దిండు, వానికి ఏ వస్తువు అయితే నచ్చుతుందో అదే వస్తువు వాడతాడు. అది కాస్ట్ కానీ నార్మలే కానీ. చీలియన్ డ్రెస్సులు ఉన్నాయి సార్. లాస్ట్ టైంలో మనకి షార్ట్ వేసుకునేటట్టు కూడా లేదు, ఓపెన్ షార్ట్ వేసుకునే వీలు కూడా లేదు. బాగుంది. 4-5 నెలలు అవుతుంది షార్ట్ వేసుకోక కూడా. 4 నెలలు అవుతుంది ఇది కాకపోతే ఉన్నాడు వాడు. బట్టలు వేసుకోవడానికి కాలు ఇట్లా అంటే ఇరిగిపోతుంది, కాలు మంట ఇట్లా అంటే ఇరిగిపోతుంది, బోను వన్ కాలు ఇరుగుతుంది. అది ఈ చేతులున్నాయి కదా నీకు, ఇట్లా లేస్తాయి కదా బాబుకి, ఇంతే లేస్తాయి. ఇట్లా లేవు బాత్రూమ్ కి అంతా నేనే తీసుకెళ్తా పట్టుకొని. బలవంతంగా ఎవరము ఉంటే వాళ్ళము ఇట్లా చేతులేసి ఇట్లా దీంట్లోనే ఉండాలి బాబు. ఇట్లా ప్రెస్ చేస్తే ఇక్కడ ఇరిగిపోతుంది. ఇలా లావట్టినామా ఇలానే మళ్ళీ వాళ్ళ మమ్మీ నేను తప్పించి వేరే వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. మేమైనా ఓన్లీ బాత్రూమ్ కోసం మాత్రమే ఇట్లనే పట్టుకొని ఇట్లనే తీసుకుపోయి కూర్చోబెట్టాలి. అప్పుడు ఎప్పుడు ఎత్తుకునేది కదా. కానీ మొన్న నేను ఎత్తుకున్నా కదా, ఎందుకో అంటే అలా కూర్చున్నాడు, బాగా బాధ అనిపించింది అన్న. అయితే ఒక్కసారి కన్నయ్య వాడికి ఇబ్బంది పడతాడు, మా అమ్మటి ఒక్కసారి ఎత్తుకుంటుందా, ఎత్తుకొని బాగా ఏడవద్దు కానీ ఏడవద్దు వాడికి. వేసుకున్నా ఇట్లా ఏమన్నా కానీ అనుకొని వేసుకున్నా. వానికి వాళ్ళ మమ్మీ ఏడవద్దు, చాలా రోజులు వేసుకుంటాను. ఇంకోటి ఉన్న వాళ్ళ దగ్గర గుణం ఏంటంటే వాళ్ళ మమ్మీ ఏడవద్దు. నేను కానీ వాళ్ళ మమ్మీ కానీ ఎవరు ముందట నేను కాలు బెండ్ చేసి దండం పెట్టాను. సాటర్డే రోజు వాని ముందట బాబుని అట్లనే చూసుకుంటూ కూర్చోవాలి, ముట్టుకోవద్దు, బాధ వచ్చిన ఎత్తుకోకూడదు. ఇంతే ఇట్లా సిలెన్స్ ఎక్కకుంటే ఇట్లా ఇట్లా అని మెల్లగా ఎక్కించు. ఎవరిని రిక్వెస్ట్ చేయొద్దు బాబు గురించి. మేము
కాళ్ళ మీద ఇట్లా నిలబడి కానీ దండం కానీ ఎవరికి పెట్టద్దు, మేము నచ్చదు. ఇమ్మీడియట్లీ ఏదైనా కానీ వచ్చి చూడడం ఇష్టం ఉండదు సానుభూతితోనే, ఎందుకంటే ఒక పేషెంట్ లాగా వాటిని చూడడం మనకి నచ్చదు. ఎవరైనా నచ్చి చూసిర్రు నువ్వేం చెప్పినా వాళ్ళు ఎందుకు వచ్చారు. స్టడీ రూపంలో ఎస్ఎస్ కాన్సెప్ట్ స్కూల్ రమేష్ సార్ చాలా హెల్ప్ చేసిండు నాకు. 1 రూపీ తీసుకోలే, బాబుని తీసుకుపోయినా నేను. సార్ మా బాబు పరిస్థితి ఇది సార్, నా పరిస్థితి ఇది సార్, ఇట్లా ట్రీట్మెంట్ చేస్తారంటే అవన్నీ కాదు బాబు తీసుకొని జాయిన్ చేయన్నాడు. రూపాయి తీసుకోకుండా అడగలే రమేష్ సార్, ఒక అడగలే మమ్మల్ని. అని నేను చెప్తున్నా కదా, నేను యాజ్ ఎ ఫ్రీగా చెప్తున్నా. తీసుకుపోయిన బాబుని తీసుకోవాలి. నేనే వెళ్ళా ఫస్ట్, నేనే వెళ్ళి సార్ మా బాబు పరిస్థితి ఇది ఇట్లా అంటే బాబుని తీసుకురా అన్నాడు. తీసుకెళ్ళి చూపెట్టినాక ఒక్క మాట మాట్లాడలే, తీసుకొని జాయిన్ చేయ అన్నాడు. తీసుకొని జాయిన్ చేసిన. 1 రూపీ అడగలే. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఆయమ్మలు కానీ, టీచర్లు కానీ, సార్లు కానీ వానికి చాలా హెల్ప్ చేసిన. వాష్రూమ్ కూడా తీసుకెళ్ళింది సార్ వాళ్ళు. ఏ స్కూల్లో చేసిన చెప్పండి అట్లా. మానవ కోణం అదే, మానవ కోణంగా మీరు తప్పుగా అనుకోవద్దు. నాకు 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు. మీ పరిస్థితి నేను చూసా, మీ పరిస్థితి చూసా, మీ ఇల్లు చూసా, మీరు జాబ్ చేసేది చూసా, సిస్టర్ జాబ్ చేసేది చూసా. మీరు ఏమి అనుకోకుంటే నేను ఇంటర్వ్యూ కూడా మీ కష్టాన్ని, మీ బాధని మీరు మీ బాబు బతుకున్నప్పుడు మీ కష్టం చూపించుకోలేదు. మీరు అన్నట్టు సింపతి, బాబు మీద జాలి చూపించడం తనకు నచ్చదు. ఏ బాబు కోసం అయితే ఇంత కష్టపడ్డారో, ఆస్తులు అమ్ముకున్నారు. ఆస్తులు అంటే మీకున్న సమయం ఒక పాప, అన్నం అమ్మేసుకున్నాం, గోల్డ్ అమ్మేసినాము, జాగలు అమ్మేసినాం. పాప మీద దాచిన అమౌంట్ కూడా చిన్న పాప ఉంది. మీరు ఏమనుకోకుంటే మీ పాప స్కూల్ ఫీజు అయితే ఎట్లా ఉన్నారు కదా, నాకు 2 ఆడపిల్లలు, ఇప్పుడు మీ పాపతో నాకు 3 అనుకుంటా. మీకు నా నెంబర్ కూడా నేను ఇచ్చిన. నేను ఎనీ రాత్రి ఏ టైం అయినా మీకు ఫోన్ చేయండి, మీ పాపకు నేను ఉంటాను. మీరు ఏమనుకోకుంటే ఇది తప్పు అనుకోవద్దు. ఇది నా 2 పిల్లల స్కూల్ ఫీజు. ఇది ఆ 2 పిల్లలు చెల్లెలు అక్కకి ఏదో చేస్తున్నారు అనుకోవచ్చు. ఇది తప్పుగా అనుకోవద్దు అమ్మ. మీరు లేదు అమ్మమ్మ, చిన్నోడే పంపించినాడు. మీ పరిస్థితి నాకు తెలుసు కదమ్మా. మీరేమో ఎవరిని అడగరు, బాధ పెట్టుకుంటారు. పాప ఉంది, ఇప్పుడు ఆ పాపలోనే మీరు నిరంజన్ చూసుకోవాలి, ఆ పాపలోనే అన్నీ మీరు చూసుకోవాలి. మానవ కోణంగా ఒక అన్న అనుకోండి, ఒక అక్క అనుకోండి, ఒక చెల్లగా మనం చేయాల్సిన బాధ్యత అది. ఖచ్చితంగా మీరు వీడియో చూడాలని నేను ఇచ్చాను. అమౌంట్ నేను రివీల్ చేయను, కానీ నా 2 బిడ్డల స్కూల్ ఫీజు అమ్మ ఇది ఇచ్చినాను. వాళ్ళకి మనం కాపాడుకోవాలి. మీకు నిరంజనే కాదు, మేము నిరంజన్ లాంటి వాళ్ళే. మీరు నేను చెప్తున్నా, యువర్ ట్రూ ఇన్స్పిరేషన్ అమ్మ. నేను వై ఐఎమ్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ అంటే, మేము ఎందుకు చేస్తున్నాను అంటే అమ్మ, చాలామంది నేను చెప్తున్నా కదా, నాకు ఈ ఆలోచన మొదలైంది. మార్నింగ్ చూసిన చిన్న ఏదో అయితేనో, అవిటి అయితేనో, లేకపోతే ఇబ్బంది అయితేనో, కళ్ళు కనబడకపోతే వదిలేసే, రోడ్డు మీదనో ఎక్కడనో వదిలేసేస్తారు. 17 సంవత్సరాల నుంచి కంటికి రెప్పలాగా ముట్టుకుంటే బోన్ ఇరిగిపోతుంది, ఎత్తుకోలేని పరిస్థితి. బాత్రూమ్ తీసుకెళ్ళాలి, చిన్నగా 17 years బాత్రూమ్ తీసుకుపోవాలన్న బాధ. ఒక తల్లి ఆయన కంటికి రెప్పలా కాపాడు. కానీ 17 సంవత్సరాలు మీరు రక్తం మొత్తం మీరు దారపోసి మీరు ఆ బాబుని కాపాడుకున్నారు. బాబు మన మధ్య లేడు, కాకపోతే మీరు ట్రూ ఇన్స్పిరేషన్ టు ఆర్ జనరేషన్. మీరు వయసులో చిన్నవాళ్ళు, కానీ మీరు ఆలోచనలో, మీరు ప్రేమలో మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను. నాకు చిన్న కష్టం వస్తే ఇబ్బంది పడితే రోజులమ్మ, చిన్న కష్టం వస్తే బాధపడే రోజులు, స్ట్రెస్ తీసుకునే రోజులు. ఏ కష్టాన్ని ఈ జనరేషన్లో ఈ యువత నిరంజన్. కానీ ఈ యువత కానీ చిన్న ఇబ్బంది వచ్చినా, చిన్న ప్రాబ్లం వచ్చినా స్ట్రెస్ తీసుకోవడం, ఆలోచించుకోవడం, హెల్త్ ఖరాబ్ చేసుకోవడము, ప్రతిదానికి సూసైడ్. కానీ నిరంజన్ 17 సంవత్సరాలు ఆ పరిస్థితిలో కూడా ఏ పొద్దు ఆ ధైర్యం పెట్టుకొని, ఆ ధైర్యం పోకుండా ధైర్యాన్ని పెట్టుకొని మిమ్మల్ని ధైర్యంగా ఉంచినాడు. 200% అది మీరు అనేది 100% కరెక్ట్ చెప్పారు మీరు. చిన్న అవిటి ఉన్న వాళ్ళు షుగర్లు వచ్చి బీపీలు వస్తుంటే బాధపడి భయపడే రోజులు. ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సింది ఒకటే, నా కొడుకు నేర్పింది ఏంటి అంటే, ఎవరికి ఏదైనా గుండె ధైర్యం ఉంటే నా లెక్క ఉంటారు అనే కోణం మా కొడుకు నాకు నేర్పించిండు.
మీ అందరికి కూడా నేను చెప్పాల్సింది ఒకటే, ఏదైనా గుండె ధైర్యంతో ఉండండి. ఆయన 17 ఇయర్స్ కాదమ్మా, ఆ, 97 years తో సమానం. అది నీ కొడుకు 97 సంవత్సరాలు, ఆ 17 సంవత్సరాల జ్ఞాపకాలతో మనం ఉందాం. ఆయన నేర్పించిపోయింది అదే. నీ కొడుకు నీ కడుపులో పుట్టడం ఆయన అదృష్టం, నువ్వు ఆ బాబుకి మీరు అదే మీరు అదృష్టవంతురాలు. ఇప్పుడు సార్ మూవీస్ కూడా చూస్తాడు కదా, దాంట్లో మొత్తం అన్నిట్లా కొన్ని ఇంపార్టెంట్ బాబోచే క్యాచ్ చేస్తాడు. ఏం సార్ నేను చెప్తున్నా కదా, OG2 మూవీ మీదే. ఇంకా అది మీరు ఎక్కడ మళ్ళీ ఇంకోటి, మళ్ళీ నేను అసలు విషయం మర్చిపోయినా, మీ ఛానల్ అంటే చాలా ఇష్టం. మీరు ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడుగుతారు చూసారా, డైరెక్ట్ అది చాలా నచ్చుతుంది. స్ట్రేట్ ఫార్వర్డ్, మీరు ఎట్లా స్ట్రేట్ ఫార్వర్డ్ అడుగుతారో నా ఇంటర్వ్యూ చూస్తాడా? చూస్తాడు. అదైతే చాలా ఇంత చెప్తాడు తెలుసా, డాడీ చూడు అంకుల్ ఎంత డైరెక్ట్ అడుగుతుండో, అంత పెద్ద ఆయన కూడా డైరెక్ట్ చాలా మీరు చూసి అయితే మస్తు ఇది అవుతాడు. మీ ఛానల్ 100% చూస్తాడు. అదృష్టం నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్తారు. నేను చెప్తున్నా కదా, మీ ఛానల్ 100%. మా బాబు ఉంటే డైరెక్ట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపి ఫోన్ లో అన్ని ఉంటాయి ఇంపార్టెంట్, దాన్ని ఏమంటారు లవ్ గుర్తొస్తే సబ్స్క్రైబ్ అవి చేసి పెట్టుకుంటాడు. ఇంపార్టెంట్ అవి కూడా ఎవి పడితే అవి చేయడు, ఇంపార్టెంట్ చేసి పెడతాడు. అది ఎప్పుడు కావాలనో అప్పుడే చూస్తాడు, అది కూడా మళ్ళా. అదృష్టవంతుని నేను చూడడం. కానీ ఏదేమా మీరు ధైర్యంగా ఉండండి. మీరు చిన్నోని చూడలేగానే చిన్నోడు మిమ్మల్ని చూసి నేను అది అదృష్టంగా ఫీల్ అవుతాను. గొప్ప మాట అన్నారమ్మా, నేను ఆ బాబుని చూడలేదు అమ్మ, నేను బాబు నేను మిమ్మల్ని చూసిండు. మీరు వస్తే డైరెక్ట్ మీ ఛానల్ పేరు మీ పేరు అన్ని డైరెక్ట్ చెప్పేసి నన్ను చూడాలని అభిమానంతో ఈ రోజు నేను తీసుకొచ్చి మీ బాబే తీసుకొచ్చి కొద్దిగా ఆ వీడియో చూస్తే చూసుకోవచ్చు. అమ్మ ఎక్కడికి పోదు, దేవుడు తీసుకొచ్చాడు అంతే. కానీ నేను మీ అందరికి, మీడియా మిత్రులందరికీ, మీకు అందరికి నేను చాలా రుణపడి ఉన్నా. ఎందుకంటే మా బాబు పరిస్థితి తెలుసుకొని మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా చిన్నోన్ని బాగా ఇది చేసినందుకు మీ అందరికి చాలా ధన్యవాదాలు. వానికి కూడా చాలా హ్యాపీ ఉంది. ఇంకో మాట అన్నాడు తెలుసా మాతో, డాడీ ఆకలి అవుతుంది కానీ నాకు పోతలేదు డాడీ, మస్తు ఆకలి అవుతుంది డాడీ, మేము కూడా పడతలేదు. జ్యూస్ పోతే కూడా నాకు జ్యూస్ కాదు ఆకలి అవుతుంది అన్న. ఇక్కడ కూర్చుంది సార్ లాస్ట్, ఇలాంటిది రాకూడదు. ఈడ కూర్చుని ఇంత పొడుగు ఇంజక్షన్, ఇక్కడ అన్ని ఇక్కడ ఇక్కడ ఇవో ఇక్కడ ఇక్కడ అంత చిన్న బాబుకి అన్ని, మనకు ఒక ఇంజక్షన్ వేస్తేనే మనం తట్టుకోలేము. గుడ్డు కూర్చొని ఒక పవన్ కళ్యాణ్ అంటే వానికి చిన్నప్పటి నుంచి ఫ్యాన్. లాస్ట్ డాడీ నాకు సార్ కనీసం పవన్ కళ్యాణ్ సార్ నన్ను చూపెట్టు అంటే, నేను వేరే రామ్ చరణ్ అనే బాబు ఉన్నాడు, వాస్తవంగా ఆ బాబు ద్వారా చిల్వరి శంకర్ అనే ద్వారా, దేవిక అనే ద్వారా, వీళ్ళ రాధా మోహన్ దాస్ గురుజీ ఆయన ద్వారా వీళ్ళందరూ చేసిండు. దీంట్లో మెయిన్ రామ్ రామ్ తల్లూరి గారు ప్లస్ రామ్ చరణ్ అనే వ్యక్తి బాబు చిన్న బాబే, ఇప్పుడు ఇంటర్మీడియట్ చాలా హెల్ప్ చేసిండు చాలా మంది. మొగుల్ రేకు సారు. అంటే నేను అనేది అంటే వీళ్ళందరికీ గ్యాదర్ చేసింది రామ్ చరణ్ సత్యనారాయణ సార్ చెప్తే, సత్యనారాయణ సారు పవన్ కళ్యాణ్ గారిని 12 hours లో ఇక్కడ రప్పించింది సత్యనారాయణ సార్, బాబు కండిషన్ చూసి. ఇదే పవన్ కళ్యాణ్ ఇచ్చిన కుక్క పిల్ల పేరు ర్యాక్స్. బాబు అప్పుడే ఎంబడే సారు 1 hour లో, సారు ఇక్కడ ఉన్నప్పుడే 1 hour లో తెప్పించాడు ఈ కుక్క పిల్లను ట్యాబ్. ఈ ట్యాబ్ కూడా అదే సార్ ట్యాబ్ బాబు గురించి ఫొటోస్ వీడియోస్ చూసుకోనికి సార్ వాళ్ళకు రామ్ తందూరి గారికి చెప్పి ట్యాబ్ తెప్పించారు. ఇది బాబు కుక్క పిల్ల అడిగాడు, కుక్క పిల్ల కూడా ఎంబడే 1 hour లో తెప్పించాడు. ఇదే కుక్క పిల్ల 1 hour లో తెప్పించాడు. గత బాబు ఇదైనా కాంచాలి ఫుడ్ కూడా తింటలేదు బాబు, ఇదైనా కాంచాలి 2 days ఫుడ్ తింటలేదు అసలు, ఏమి ఇంటలేదు. బాబు అంటే అటు ఇటు తిరుగుతుంది, చూస్తుంది, కొడుతుంది, బక్కగా అయిపోయింది, చాలా బక్కగా అయిపోయింది. అన్నం ఏమి తింటలేదు, ఇంత పెట్టు తింటలేదు. ఇగో ఇట్లా ఇదే అని అడుగుతానే ఆగేది, ఇప్పుడు అస్సలు ఆగుతలేదు.
బాబు ఇదేనా కాంచెలు అంటే జస్ట్ ఒక 21 డేస్లో బాబుకి ఎంత కనెక్ట్ అయిందో చూడండి. ఒక నోరు లేని చేస్తే ఓరుడు ఆపేది. అప్పుడే నైట్ 12 కాగానే మేము చేదిస్తాం కదా, ఒర్రేది మళ్ళీ బాబు మీద చేస్తేనే ఆపేది. వాడు లేస్తే మాకు సిగ్నల్ ఇచ్చేది, వాడు లేచిండు అనే సిగ్నల్ మాకు ఒర్రేది. పేరు రాక్స్ బాబు ర్యాక్స్ బాబు పెట్టాడు. మంచి పేరు పెట్టిండు రాక్స్. ఇంతవరకు నేను వెళ్ళి ఆ, మా ఇంట్లో కూడా రెండు ఉంటాయి, మేల్ ఫీమేల్. రిచ్ పప్పి అని పెట్టేసుకున్నాం. కానీ ఇంత బాగా ఆన్ ది స్పాట్లా రాయలు ఉండాలి బాబు. వచ్చాక కుక్క పిల్లని తీసుకొచ్చాక దీనికి ఏం పేరు పెడతాను అన్నడుతోనే ఆలోచన లేదు, డైరెక్ట్ ర్యాక్స్ అన్నాడు మైండ్ వచ్చేసింది ఆ స్పాట్లా. ఇప్పుడు మనం ఎవరైనా నీకు ఏం పేరు పెడతావంటే ఆలోచిస్తా. అట్లా కాదు. అవి పవన్ కళ్యాణ్ గారు కుక్క పిల్ల తెచ్చావు ఏం పేరు పెడతానంటే ర్యాక్స్, ఆన్ ది స్పాట్ ర్యాక్స్ అంతే. నీ నోట్లోకి వెళ్ళి వచ్చాడే ఆ స్పాట్లో వచ్చేసి ఇక సారు ఇచ్చే ట్యాబ్ ఇది. సార్తో దీన్ని తీసుకెళ్ళి బయటికి. జ్ఞాపకాలు ఉన్నాయి కదా మీకు. అంటే ఇది మమ్మీ సార్ ఇచ్చింది కదా, నా ఫోన్ ఖరాబ్ అయింది. చూసుకోవచ్చు. దీని లాక్స్ కూడా వాళ్ళ చెల్లెకి తెలియకుండా పెడతాడు లాక్స్, ఫోన్ కానీ ఇది కానీ. రీల్స్ చూడొద్దు దానికి. ఇగో సార్కి సంబంధించిన ఇవన్నీ. ఫోన్ ఇచ్చిపోయిన రోజు వాడు హ్యాపీగా చాక్లెట్ ఒకసారి చూపించండి అమ్మా. ఏం చాక్లెట్ అది? వేఫర్ చాక్లెట్ నాకు తెలియదు, తెప్పించుకొని తిన్నాడు. ఇది కుక్క పిల్ల ఇది ఇచ్చిపోయిన రోజు చాలా హ్యాపీగా తిన్నాడు. ఎంత హ్యాపీ ఉన్నదో ఆ సార్ చేయబట్టి ఎంత హ్యాపీనెస్ పోయింది. ఎంత బాగుంది చూడండి. ఇగో అగ చూడండి, కుకింగ్ ఒకసారి ప్లే చేయి. ప్లే అవుతుంది. 2 years బ్యాక్ ఆమ్లెట్ వేస్తుంది చూడండి. బిర్యానీ బాగా చేస్తారు. అవునా? వాళ్ళ అమ్మమ్మ వాడిద్దరు కలిసి చికెన్ తెప్పించుకొని చేస్తారు. అంటే ఇక్కడనే ఇగో ఇదే ప్లేస్ చూశారు కదా, సేమ్ ప్లేస్ సేమ్ అదే. ఇక షాల్వా కూడా అదే, వేరేది కూడా వెయిట్ మోయలేకపోయేది. అమ్మా నేను ఇంత మించి ఏం లేదు. మీకు నా నెంబర్ ఉంది. ఓకే అన్న, అక్కడ నా నెంబర్ ఉంది. పాపని జాగ్రత్త చూసుకోండి బాబు. మీకు రమేష్ సార్ గారు ఉన్నారు, మేము ఉన్నాం కదా. ఇప్పుడు మీకు నేను చెప్తున్నా, మీకేం చెప్పినా నాకు నాకు 2 ఆడపిల్లలు కదా. ఈ పాప కూడా నా పాప. మీకు ఏది ఉన్నా కూడా నేను ఇచ్చినాను. ఇది మీకు ఇచ్చిన తప్పుగా అనుకోవద్దు. జనాలు చూసే వాళ్ళు కూడా మీకు సపోర్ట్గా ఉంటారని. నేను ఏదో ఫోన్ పేలు కాదు. మీకు నాకు ఫోన్లు వస్తే మీకు నేను మీకు కాంటాక్ట్ చేస్తాను.